మారుమనసు పొందిన క్షణం నుండి you are in the battle. యుద్ధ భూమిలో ఉన్నావు నేను. But you don't have to fight the battle. It is the Lord who's going to fight on behalf of you. నీ యొక్క యుద్ధంలో నువ్వు పాల్గొనాల్సిన అవసరం లేదు, కానీ ప్రభువే దేవుడే నీ పక్షంగా ఉండి పోరాడతాడు. And today I came here this night ఈ సందర్భంలో నేను మీ మధ్యలో పెట్టాను to give you one good news. ఒక మంచి వార్త చెప్పడానికి మీ మధ్యలో పెట్టాను. ద గాస్పెల్, హల్లెలూయా. మరి దేవుని యొక్క సువార్త చెప్పడానికి పెట్టాను. హల్లెలూయా. సువార్త మొదటిగా చెప్పడానికి వచ్చిన నేను సువార్త మాత్రమే మీకు చెప్పడానికి వచ్చాను. చెడు వార్త కాదు సహోదరి సహోదరుడు. నేను సోదరి చెడ్డ వార్తలు మీకు చెప్పడానికి రాలేదు. నేను యేసు ప్రభు నాకు ఆజ్ఞాపించాడు ఏంటంటే, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మటుకే ప్రకటించునే. సువార్త అనగా ఏమి? సువార్త ఏంటి? We have several questions, several confusion what exactly the gospel is all about. సువార్త అంటే ఏంటనేటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, అనేక రకాలుగా వివరించే వాళ్ళు ఉన్నారు. కానీ But what exactly the Bible says about the gospel? సువార్త గురించి, సువార్త అంటే బైబిల్ ఏం చెప్తా ఉందో చూస్తే, Apostle Paul says అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు. very strong words. చాలా గట్టి మాటలు చెప్తా ఉన్నాడు. Says that in Romans 1:16 and 17, రోమీయులకు రాసిన పత్రిక 1:16 వచనాలు చూస్తే, I am not ashamed of the gospel of Christ. క్రీస్తు సువార్త బట్టి నేను సిగ్గుపడేవాడు కాదు. Because there are some people who feel ashamed or who feel shy preaching the gospel, but Paul says, I am not ashamed. ప్రభువు వచ్చి సువార్త ప్రకటించడానికి, యేసు ప్రభు యొక్క ఆచరణను చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కానీ పౌలు గారు ధైర్యంగా నేను సువార్త బట్టి సిగ్గుపడని చెప్తా ఉన్నాడు. బ్రదర్ మేము క్రైస్తవులము అని చెప్పడానికి సిగ్గుపడతారు. నిజంగా చాలా మంది క్రైస్తవులు చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతా ఉన్నారు. ఈ దినాల్లో క్రైస్తవులని చెప్పడానికి సిగ్గే క్రైస్తవులు చెప్పుకోవాలంటే సిగ్గుగానే ఉంటుంది కొంతమందికి. చాలా మందికి. ఎందుకంటే ఒక నామోషి వాళ్ళకి సిగ్గు లేక నామోషి. క్రైస్తవులన్నా ఏముందిలే చెప్పుకుంటే మనల్ని అంచేస్తారు, ఉద్యోగాలు పోతాయి, ఇవవుతాయి అవవుతాయి, ఎన్నో బాధలు వస్తాయి క్రైస్తవులు అని చెప్పుకుంటే ఎందుకులే, మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకరీత్యా నడుచుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారే కానీ క్రైస్తవుణ్ణి అని క్రీస్తు కొరకు నుంచున్నాడు మన దేవదాసయ్య గారు. హల్లెలూయా. అది కూడా హల్లెలూయాని, అది కూడా కష్టకాలంలో నుంచున్నాడు ఆయన. ఏదో మంచిగా ఈరోజు క్రైస్తవుని ఈజీగానే వేసుకోవచ్చు, క్రైస్తవుని నేను. కానీ ఆ రోజుల్లో క్రైస్తవుడుగా అయితే నువ్వు వెలువడబడతావు కాబట్టి, నువ్వు వెలువడబడతావు అన్న రోజుల్లో ఆయన నేను క్రైస్తవుని అని నుంచొని బైబిల్ మిషన్ మొదలుపెట్టాను ఆయన. హల్లెలూయా. ఆ రోజు ఆయన నిలబడకపోతే ఇది ఉండేదేగా. ఆయన నిలబడ్డాడు. ఆయనకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరము దేవుని కృప. హల్లెలూయా. ఆ కృపను బట్టి ఆయన నిల్చున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఆ రోజుల్లో ఒక యూదుడు అయినప్పటికీ యేసు ప్రభువు కోసం నిల్చున్నాడు. కానీ క్రైస్తవుల్ని బాధ పెట్టాడు. ఎంతో మందిని క్రీస్తుని నమ్మిన ఎంతో మందిని చంపాడు. ఎంతో మందిని పర్సిక్యూటెడ్, చాలా మందిని పెట్టాడు, హింసించాడు పౌలు గారు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని ఎదుర్కొన్నాడో ఆయన తాను క్రీస్తుకి అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు మాటకు లోపడ్డాడో, క్రీస్తు చేత తాకబడ్డాడో, తన జీవితం మారిపోయింది. తెలుసుకున్నాడు సువార్త ఏంటో అనేది. సువార్త అంటే ఏంటో అంతా తెలుసుకున్నాడు. సువార్త వెంబడించడం మొదలుపెట్టాడు. ఎక్కడికైనా సరే సువార్త బోధిస్తూ వచ్చాడు. సువార్తను బట్టి ఏమాత్రం మనం సిగ్గుపడిన వారు కాదు. సువార్త అంటే ఏంటి ప్రియులారా? సువార్త ఏంటి? According to Luke, ఒక సువార్తలో he says, Jesus after resurrection, he tells his disciples, go, preach the forgiveness of sins.
ఆ సువార్త ఏమనగా ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ గురించినటువంటి సువార్త బోధించండి. God tell them they are forgiven their sins. I tell them praise and full. మరి నా యొక్క వారి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం పరిపూర్ణంగా చెల్లించాలని చెప్పి మీరు ఈ సువార్తను బోధించండి. Yet today it is so difficult for Christians to believe that they are forgiven. మరి క్రైస్తవులకి జ్ఞానంలో మా పాపాలు క్షమించబట్టే చెప్పడం చాలా కష్టంగా ఉంది. But Paul says, I am innocent. పౌలు గారు చెప్తున్నాడు, నేను అజ్ఞాన్ని, Innocent, నిర్దోషిని. నేను నిర్దోషిని. Paul who persecuted the church said, I am innocent. సంఘాన్ని హింసించినటువంటి పౌలు గారు చెప్తున్నాడు, నేను నిర్దోషిని అని చెప్పి. Because he accepted the forgiveness of sins. ఎందుకంటే ఆయన క్రీస్తు యొక్క క్షమాపణ పొందాడు. Amen. ఆమేన్. So we are getting into the gospel. సువార్త గ్రంథం. What is the gospel? సువార్త అంటే ఏమిటి? We'll read it on 16 and 17. 160. Roman. రోమా పత్రిక మొదటి